నమస్తే. వెల్కమ్ టు భాషా భావాలు. నేను మీ దూలయ్య. నేను రీసెంట్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఈ ఇన్‌స్టిట్యూట్ పేరేంటంటే, నేను కూడా అవుతా ఫేక్ జర్నలిస్ట్. ఈ ఇన్‌స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఈ దేశం యొక్క యువతని దేశానికి ఉపయోగపడే ఫేక్ జర్నలిస్టులుగా తయారు చేయడమే ఈ ఇన్‌స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని ఒక ఫేక్ జర్నలిస్ట్‌లా తయారు చేయడం కోసమే ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియోలో నేను మిమ్మల్ని జస్ట్ కొన్ని క్వెషన్స్ అడుగుతాను. మీరు వాటికి కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. మీరు ఫేక్ జర్నలిస్ట్ అయిపోయినట్టే. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. సో, స్టార్ట్ చేసేద్దాం. అందులో ఫస్ట్ క్వెషన్. ఒక పక్క ఒక అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో కరెంట్ లేదు. తినడానికి తిండి లేదు. జనాలకి సరిగ్గా బట్టలు లేవు. అక్కడికి వెళ్ళడానికి సరిగ్గా రోడ్లు లేవు. ఇది ఒక న్యూస్ ఉంది. ఇంకో పక్క మన ఫేవరెట్ హీరో మాల్దీవ్స్ ఎళ్ళాడు. ఈ రెండిట్లో మీరేది పిక్ చేసుకుంటారు? మీకు 3 సెకండ్స్ టైమ్ ఇస్తాను. ఆలోచించండి. 1, 2, 3. కరెక్ట్. మీరు కరెక్ట్‌గా ఆలోచించారు. మనం ఆ న్యూసే పిక్ చేసుకోవాలి. ఈ అటవీ ప్రాంతందేముంది? అక్కడ కరెంటే లేదు. వాళ్ళ న్యూస్ వాళ్ళే చూడలేరు. సో, మన హీరో న్యూసే మనం పబ్లిష్ చేయాలి. ఎలా పబ్లిష్ చేయాలి? హీరో మార్నింగ్ యెల్లో కలర్ చెడ్డీ యేసుకున్నాడు. అంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడా? ఈవినింగ్ బ్లూ కలర్ చెడ్డీ వేసుకున్నాడు. అంటే ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడా? అని మనం ఉన్నవి లేనివి కల్పించి జనాలకి చూపించాలి. అప్పుడే జనాలు టీవీకి అతుక్కొని పోతారు. అండ్ సెకండ్ న్యూస్. ఒక 4 సంవత్సరాల చిన్న పాపని రేప్ చేసి చంపేశారు. ఇది ఒక న్యూస్. దీంతో పాటు మనకి ఇంకో న్యూస్ ఉంది. ఒక విడాకులు తీసుకున్న హీరో ఇంకో హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇలా మనకు సోషల్ మీడియాలో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఈ రెండిట్లో మీరేది పిక్ చేసుకుంటారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1, 2, 3. అబ్సల్యూట్‌లీ. మీరు కరెక్ట్. మనం ఆ న్యూసే పిక్ చేసుకోవాలి. ఆ హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడా? ఖచ్చితంగా చేసుకుంటాడా? చేసుకుంటే ఎప్పుడు చేసుకుంటాడు? వాళ్ళ పెళ్లి ఎక్కడవుతుంది? అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది? మనం పాత వీడియోలన్నీ తీయాలి. దాన్ని జూమ్ చేయాలి. హీరోయిన్ కళ్ళని జూమ్ చేయాలి. హీరో కళ్ళని జూమ్ చేయాలి. వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు? ఎలా కలుసుకున్నారని సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ న్యూస్ అంతా బయటికి తీసి జనాలకు ప్రెజెంట్ చేశామనుకో, గంటలు, గంటలు జనాలు టీవీకి అతుక్కొని పోయి చూస్తారు. సో, మీరు రెండో క్వెషన్ కూడా పాస్ అయ్యారు. మీరు బాగా ఆడుతున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు మనం థర్డ్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. రైతులకి అన్యాయం జరుగుతుందని రైతులు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు. దానితో పాటు మీకింకో న్యూస్ ఉంది. అదేంటంటే ఒక సినిమా ప్రెస్ మీట్‌లో ఒక సీనియర్ హీరో అమ్మాయిల బట్టల మీద కామెంట్ చేశాడు. సో, ఈ రెండిట్లో మీరేది పిక్ చేసుకుంటారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1, 2, 3. సూపర్! 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 కరెక్ట్‌గా ఆడుతున్నారు. భలే పర్ఫెక్ట్‌గా ఆడుతున్నారు మీరు. కరెక్ట్. మనం ఆ న్యూసే ఎంచుకోవాలి. ఆ హీరో ఈ హీరోయిన్‌నే ఉద్దేశించి మాట్లాడాడా? సో, ఈ హీరోయిన్‌నే అన్నాడు అని మనం లేనిపోనివి కల్పించాలి. ఇద్దరు పనికిమాలోల్లని తీసుకొనొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి, వాళ్ళు తిట్టుకునేలా చేయాలి. ఒకరినొకరు అరుచుకునేలా చేయాలి. అప్పుడే కదా చూసే ఆడియన్‌కి ఇంట్రెస్ట్ ఒస్తది. వాళ్ళకొక మసాలా దొరుకుతుంది. వాళ్ళు మన మీద ఖర్చు చేసే టైంకి మనం విలువ ఇచ్చినట్టవుతుంది. మనకదే పర్ఫెక్ట్ న్యూస్. ఇప్పటి వరకు మీరంతా చాలా బాగా ఆడుతున్నారు. మీకు 3 పాయింట్సొచ్చాయి. ఇంకా జస్ట్ 2 పాయింట్సే. ఈ 2 పాయింట్స్ గెలుచుకున్నారంటే మీరు ఫేక్ జర్నలిస్ట్ అయిపోవచ్చు. అండ్ ఫోర్త్ క్వెషనొచ్చేసి యువతకి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెరిగి రోడ్డు మీదకొచ్చి గవర్నమెంట్ పైన ధర్నా చేస్తున్నారు. ఇంకో పక్క పెద్ద బాస్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్ గొడవ పడ్డారు. సో, ఇందులో మనకి ఏది సెన్సేషనల్ న్యూస్ అవుతుంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1, 2, 3. పర్ఫెక్ట్! మీరందరూ ఇంకో పాయింట్ గెలుచుకున్నారు. యెస్. మనం ఆ పెద్ద బాస్ కంటెస్టెంట్స్ గురించే చూపించాలి. వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారు? కావాలనే గొడవ పడ్డారా? వీడు ఆ అమ్మాయిని ఎక్కడ టచ్ చేశాడు? ఆ అమ్మాయి ఇతన్ని ఎక్కడ కొట్టింది? వీడు ఆ అమ్మాయిని ఎందుకు ఆ మాట అన్నాడు? వీడు ఆ ఉద్దేశ్యంతోనే అన్నాడా? ఆ అమ్మాయి ఆ ఉద్దేశ్యంతోనే వినిందా? ఇలా లేనిపోనివి కల్పించాలి. ఉన్నవి లేనివి క్రియేట్ చేయాలి. ఆ న్యూస్‌ని జనాలకి చూపించాలి. ఈ నిరుద్యోగులు ఎవరు చూస్తారు? ప్రతి ఇంట్లో ఒకడున్నాడు. 4 పాయింట్స్ గెలుచుకున్నారు. మీరు పాస్ అయిపోయారు. మీరంతా ఇప్పటి నుంచి ఫేక్ జర్నలిస్టులు. ఫైనల్‌గా నేను ఏం చెప్తానంటే జర్నలిజం అంటే ఏంటి? అవినీతిని బయటపెట్టడమా? నిజాలు జనాలకి చూపించడమా? నో, నో, నో. ఇదంతా ఒకప్పుడు జర్నలిజం. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు జర్నలిజం వేరు. నువ్వు ప్రజల కష్టాల్ని చూపెడితే నువ్వు గ్రేట్ అనిపించుకోగలవు. అంతేగాని నీకు డబ్బులు రావు. నీకు డబ్బులు రావాలంటే నువ్వు సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేస్తేనే నీకు డబ్బులొస్తాయి. సో, నువ్వు ఏది పిక్ చేసుకుంటావు? నువ్వు గ్రేట్ అవ్వాలా? లేకపోతే నువ్వు రిచ్ అవ్వాలా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఫోనొస్తుంది. హలో! యెస్. ఏంటి? హీరోయిన్ కుక్కకి జ్వరమొస్తుందా?
ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. మీరంతా వెళ్లి అక్కడ మైకులు సెట్ చేసి, కెమెరా సెట్ చేయండి. నేనొచ్చేస్తున్నాను. అండ్ ఫోకస్ రెడీ చేసుకోండి. ఆ కుక్కకి ఎలాంటి జ్వరమో కనుక్కోండి. నేనొచ్చేస్తున్నాను. వెంటనే వస్తున్నాను. ఓకే గైస్, నేను వెళ్ళాలి. ఇక్కడ ఒక సెన్సేషనల్ న్యూస్ దొరికింది. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్స్. సబ్‌స్క్రైబ్ టు ది భాషా భావాలు. సైనింగ్ ఆఫ్ మీ దులయ్య.